కార్మికుల కడుపు కొడుతున్నారా? చాప కింద నీటిలా అంటారు చూసారా? సరిగ్గా అదే జరుగుతున్నట్లు కనిపిస్తుంది విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో. విశాఖలో జనసేన శాసనసభాపక్ష పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరిగాయి. అందులో అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తావనే లేదు. అటు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సైతం విశాఖ వచ్చారు. ఈ ఇద్దరు స్టీల్ ప్లాంట్ టాపిక్ కి తీసుకురాలేదు. అలా అందరూ కూడగట్టుకుని ఎందుకు నిశ్శబ్దం పాటిస్తున్నారో అర్థం కావడం లేదు. అంటే లోపల ఏం జరుగుతుందో వీళ్లకు తెలుసా? వీళ్ల సైలెన్స్ చూస్తే ఏ మాత్రం హడావుడి చేయకుండా, గుట్టు చప్పుడు కాకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందన్న అనుమానాలు బలపడుతున్నాయి. వారం క్రితం స్టీల్ ప్లాంట్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. 34 విభాగాలను ప్రైవేటీకరించేందుకు జారీ చేసిన నోటిఫికేషన్ అది. నిజానికి అంతకంటే ముందే కొన్ని విభాగాలను ప్రైవేట్ కి ఇచ్చేందుకు ఇలాంటి నోటిఫికేషన్లే వచ్చాయి. కాకపోతే ఒకేసారి 34 విభాగాలకు నోటిఫికేషన్ ఇవ్వడంతో విషయం ఫోకస్ లోకి వచ్చింది. దీనిపై కూటమి మంత్రులు ఇప్పటివరకు ఏ ఒక్క ప్రకటన చేయలేదు. కేంద్రంలో మంత్రి పదవుల్లో ఉన్న అక్కడి నేతలు సైతం చప్పుడు చేయటం లేదు. గతంలో స్టీల్ ప్లాంట్ కు 11,000 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది కేంద్రం. ఇది కూటమి ప్రభుత్వ విజయమని క్రెడిట్ తీసుకున్నారు. కానీ కార్మికులు మాత్రం ప్యాకేజ్ లో ఉపయోగం లేదని ఆనాడే చెప్పారు. ఉద్యోగుల జీతాలు, మూతపడిన బ్లాస్ట్ ఫర్నేస్ రీఓపెన్ చేయడానికి మాత్రమే ప్యాకేజీ ఉపయోగపడుతుంది తప్ప ప్రైవేటీకరణను ఆపదని ఆనాడే తెలిపారు. అసలు కేంద్ర ఉద్దేశం ఏంటో తెలుసుకుందామని ఈ మధ్య వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి రాజ్యసభలో ప్రశ్న అడిగారు. దానికి ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. అందులో ఏముందంటే స్టీల్ ప్లాంట్ లో 100% పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర కేబినెట్ నిర్ణయించిందని సమాధానమిచ్చారు. ఈ మధ్య సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి లెటర్ రాశారు. అనకాపల్లిలో ఆర్సిలార్ మిట్టల్, నిప్పన్ స్టీల్ కలిసి ఏర్పాటు చేసిన స్టీల్ ప్లాంట్ కు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలని లేఖ రాశారు. కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో ఆ చొరవ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. నిజానికి స్టీల్ ప్లాంట్ కు 35,000 కోట్ల రూపాయల అప్పులున్నాయి. క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం వల్ల విశాఖ స్టీల్ ధర ఇతర కంపెనీల స్టీల్ కంటే 4,000 రూపాయలు ఎక్కువగా ఉంది. ప్లాంట్ ను రక్షించాలంటే చేయాల్సింది సొంతగా మైన్స్ ఇవ్వటం లేదా సెయిల్లో విలీనం చేయటం, కానీ ఈ రెండు చేయటం లేదు. పైగా కార్మికుల తొలగింపు కొనసాగుతుంది. మొన్న మే నెలలో 2,000 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ని తీసేశారు. వీఆర్ఎస్ ద్వారా 1,620 మందిని తొలగించినట్లు చెప్తున్నారు. అంటే స్టీల్ ప్లాంట్ విషయంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్రం దాగుడు మూతలు ఆడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా లక్షల మందికి ఆధారమైన స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయొద్దని గట్టిగా డిమాండ్ చేస్తుంది బీసీవై.